विशुद्धज्ञानदेहाय त्रिवेदि दिव्यचक्षुषे श्रेयप्राप्तिनिमित्ताय नमः सोमार्थधारिणे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरुवोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కథారసాస్వాద చిత్తులైన మీ అందరికీ స్వాగతం. నిన్నటి రోజున శ్రీ భరతులు వారు రఘుగణ మహారాజుకు చేస్తున్న బోధలో చివరిగా ఆత్మ గురించి వివరిస్తూ ఆత్మా కహ అన్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యతిష్టతి స ఆత్మా. అలాగే క్షేత్రజ్ఞుడు ఎంత కాదనుకున్నా ఎన్ని నాటకాలాడినా సరే అవి వాడి స్వరూపాన్ని కప్పలేవు. ఇక్కడ దాకా మనం చూసాం. అయితే దీని గురించి శాస్త్రంలో పెద్ద చర్చ ఉన్నది. అదేమిటి అంటే ఉపకరణము స్వరూపాన్ని బాధించదు. ఉపకరణాలు స్వీకరించిన వ్యవహారానికి హాని చేయలేవు. నన్ను ఎవరో అడిగారు, ఏంటంటే మీ ఆవిడ చెప్పింది మీరు ఇంట్లో బాగా నాటకాలు ఆడతారట కదా, మేము ఒక నాటకం వేస్తున్నాం, మీకు నాటకాలు వేసే అనుభవం ఉంది కాబట్టి కొంచెం మా నాటకంలో నటిస్తారా అని అడిగారు. సరే అని నేను ఒప్పుకున్నాను. నాకు ఓ పాత్ర ఇచ్చారు. నరవానవుడు ఎవరు గుర్తుపట్టలేనటువంటి పాత్ర అది. దానికి తగ్గట్టుగా మేకప్ వేశారు. కానీ ఎంత మేకప్ వేసినా నా స్వరూపాన్ని ఎవరు ఏం చేయలేరు. అర్థమవుతోందండి? కాబట్టి స్వీకరించబడినది స్వరూపానికి హాని చెయ్యాలదు. కొండ ఎన్ని వేషాలైనా వెయ్యొచ్చు, కానీ అది మట్టిని ఏమీ చేయలేదు. అంతే కదా, మట్టికి వికల్పం ఉండదు. అలా క్షేత్రజ్ఞుడికి ఏ వికల్పము లేదు. ఉంది అని వీడు అనుకుంటాడంతే. కానీ ఈ మాయా వ్యవహారంలో మనస్సుతో తాదాత్మ్యం చెందుతూనే మొన్న పురంజనోపాఖ్యానంలో చెప్పుకున్నాం. ఆ సౌందర్య రాశి సంతూరు మమ్మీ రోజు ఆ పామును వెంట పెట్టుకుని వచ్చిపోతూ ఉండేది. దానితో ఫ్రెండ్షిప్ చేయగానే స్వరూపం పోయిందా అని అనిపిస్తుంది. శంకర భగవత్పాదులు వారు గంధం నీటితో సహవాసం చేయడం వల్ల పైన ఒక పొర ఏర్పడినట్లుగా అని అంటారు. అలా నీటితో సహవాసం చెయ్యడం వల్ల గంధపు చెక్కకి ఒక పొర వచ్చిందే గాని గంధం యొక్క స్వరూపం ఎప్పటికీ పోదు. మళ్ళీ దాన్ని రాయి మీద పెట్టి రుద్దాము అంటే అదే సువాసన బయటకు వస్తుంది. గంధపు చెక్కని నీళ్లలో ఎక్కువ రోజులు పడేస్తే ఆ నీరు కారణంగా నాచు లాంటిది పడుతుంది. అంత మాత్రం చేత ఆ గంధపు చెక్కను పడేయాల్సిన అవసరం లేదు. గంధంలోని సువాసన దానికి సహజ గుణం. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దాన్ని పోగొట్టడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కొద్దిగా రాయి మీద వేసి రుద్దాలంతే. ఎప్పుడైతే ఆ పొర పోయిందో గంధాన్ని మీరు దానికి ఇవ్వాలా, అది సహజంగానే బయటకు వస్తుంది. అలా ఈ జీవుడు కూడా బుద్ధ్యాదుల చేత మాయా రసితమైనటువంటి తత్వముల చేత క్షేత్రజ్ఞుడు తనను తాను చూసుకోవడం మొదలుపెట్టి అదే భావన స్థిరం చేసుకుంటున్నాడు. అంత మాత్రం చేత అతని పరిస్థితి ఏమీ మారదు. నేను ఎన్ని నాటకాలు వేసినా నా సహజత్వాన్ని ఎవరూ మార్చలేరు. నేను కాదు అని చెప్పినా సరే అది మారదు. కొండ ఎంత అరచి గీపెట్టి నేను మట్టిని కాను అని ఎన్ని లక్షల జన్మలు అరిచినా మట్టి అవకపోదు. అలా నువ్వు జీవోహం 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 అంటూ ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఎన్ని నాటకాలాడినా నువ్వు శివః నతు జీవః, నువ్వు క్షేత్రజ్ఞః నతు క్షేత్రః. అదే సత్యం. దాన్నే ఉపదేశం చేస్తూ ఈ మనస్సు అనేది జీవభోగ్యమైన వ్యవహారాన్ని కల్పిస్తే ఆ వ్యవహారం సత్యం అని ఇరుక్కుపోతున్నాడు. అలా బంధనం సృష్టింపబడుతోంది. బంధనం అన్నది వీడికి అసలు లేనే లేదు, ఉంది అని అనుకోవడం అంతే. అలా బంధనం ఉంది కాబట్టి మోక్షం అవసరం అవుతోంది తప్ప నిజానికి బంధనము లేదు, మోక్షము లేదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటే అర్థం ఇదే. మనస్సే బంధనమునకు మనస్సే మోక్షానికి కారణం అని
అని అంటే అర్థం ఏమిటి? మనస్సు ముందు బంధనాన్ని చుడుతుంది, ఆ తర్వాత దుకాణంలోకి వెళ్లి మోక్షాన్ని కొనుక్కుని వస్తుంది అనా? కాదు. ఏ రోజు మనస్సు సత్వరజస్తమో గుణాత్మకమై ఉంటుందో పరిచ్ఛిన్న స్థితి కలుగుతుంది, దానిని బంధనం అని అంటారు. అది అసత్యం అని తెలియడం మోక్షం, అంతే. కాబట్టి మనస్సే మోక్షాన్ని ఇస్తుంది. ఎప్పుడు శాస్త్రం దగ్గరికి వచ్చి స్వరూపాన్ని అవగతం చేసుకుంటాడో అదే మోక్షం. జాగ్రత్తగా వినండి. ఏ రోజైతే మనస్సు నేను బ్రహ్మాన్ని అని అంటుందో అదే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే వెనకాల చక్రాల్లాగా లైట్ వస్తుంది అని మీరు అనుకోకండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఇన్ని జీవరాశులు ఉన్నాయి, ఇందులో మీరు ఎవరు అని అడిగితే మీరేమంటారు? ఉండండి సార్, హెల్ప్ లైన్ వాడుకుంటాను, ఫోన్ ఏ ఫ్రెండ్ అంటూ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడిగి చెప్తాను అని అంటున్నారా? నేను మనిషిని అని ఎంత సహజంగా అంటున్నారు. అలా అంటున్నది ఎవరు? మనస్సే కదా చెప్పింది. మనస్సే కదా నేను మనిషిని, బిఏ చదివిన వాణ్ణి, భార్యాబాధితుణ్ణి అని చెప్పేది. ఇలా భావన చేస్తున్నప్పుడు శరీర ధర్మాలను ఎంత సహజంగా, ఏమాత్రం సహాయం లేకుండా, విపర్యాదులు సంశయాలు లేకుండా ఎంత స్పష్టంగా మనిషిని అని చెప్తోందో, అలా స్పష్టంగా నేను బ్రహ్మాన్ని అని మనస్సు ఎప్పుడు అందో దట్స్ ఆల్. అదే జీవన్ముక్తి. అలా అనాలి అంటే ఎవరనాలి? మనస్సే అనాలి. అందుకే మనస్సే మోక్షానికి కారణం అని అన్నారు. ఆ మనస్సు ఎప్పుడు సంసారంలో చుట్టుకుపోయిందో నేను జీవుణ్ణి అని అంటుంది. ఎప్పుడు శాస్త్రం దగ్గరికి వస్తుందో, శాస్త్రాన్ని బాగా ఆకళింపు చేసుకుంటుందో, ఆ గంధం మీద నాచు పొర ఎప్పుడైతే పోతుందో, ఆహా నేను మాలిన్యాన్ని దుర్గంధాన్ని కాను, నేను పరమ స్వచ్ఛమైనటువంటి మలయజమును అని అంటుంది. మలయజం అంటే గంధం. అలా మనస్సు కన్ఫ్యూజ్ అయితే బంధనం, మనస్సుకు క్లారిటీ వస్తే మోక్షం. మరి క్షేత్రజ్ఞుడికి ఏముంది? బంధనం లేదు, మోక్షము లేదు, వాడికి ఏమీ లేదు. బంధ మోక్షాతీతుడు వాడు. న బంధం న మోక్షం న పుణ్యం న పాపం చిదానంద రూప శివోహం శివోహం అన్నది ఎవరి కోసం చెప్పారు అంటే వాడి కోసమే. చాలా మంది ఇది బాగుంది అని పాడుతూ ఉంటారు. పాడితే ఏమొస్తుంది చెప్పండి? శివోహం శివోహం అంటే అయ్యేదా ఇది? అక్కడ చెప్పే శివుడు కైలాసంలో ఉన్న శివుడు కాదు. అక్కడ చెప్పిన వ్యవహారం కోణం నుంచి కాదు, పారమార్థిక సత్తా గురించి చెప్తున్నారు. నిధిధ్యాసన చేయడానికి వీలుగా ఉండేందుకు శంకరుల వారు ఈ స్తోత్రాన్ని రాస్తారు. నిర్వాణ షట్కము అని దానికి పేరు. అలా చాలా మంది పూజల్లో కూడా దీన్ని చదివేస్తూ ఉంటారు. సరే, చదివితే తప్పేమీ లేదు గాని అది స్తోత్రంలా చదవడానికి కాదు, విచారణ చేయడానికి. దాంట్లో ఇదే చెప్పారు. బంధము లేదు, మోక్షము లేదు. ఇది మనవాడు వింటాడు. వాడా వేదాంత తరగతులకి ఎప్పుడూ వెళ్ళలేదు. మహా అయితే ఒక మెడిటేషన్ క్యాంపుకు వెళ్ళుంటాడు. అక్కడేదో కరపత్రాలు ఇస్తారు. అది చూసి, సార్ బంధనము లేదు, మోక్షం లేదు కదా అంటే, అరే బాబు అది ఫస్ట్ స్టేజ్ కాదురా, అది లాస్ట్ స్టేజ్. అది తటస్థ బోధ కాదు, స్వరూప బోధ. అలా కొంతమందికి ఎవరికి ఏది ఇవ్వాలో తెలియదు. అలాగే కొంతమంది అంటూ ఉంటారు, నా పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం నా మంత్రం న తీర్థం న వేద న యజ్ఞ అంటూ వేదం లేదు, యజ్ఞం లేదు, తీర్థం లేదు, మంత్రం లేదు, ఏమీ లేదు అని అనేశారు. అందులో వాడు గురువు దగ్గరికి వెళ్లి, ఏమండి శంకరాచార్యుల అనుయాయులమని చెప్పుకుంటున్నారు, వారి గ్రంథాలకి భాష్యాలు కూడా చెప్తున్నారు, కానీ శంకరాచార్యులు వారు ఏమన్నారు? యజ్ఞం లేదన్నారు, పూజలు లేదన్నారు, మంత్రం లేదన్నారు, కానీ అప్పుడప్పుడు మీరు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు, మీరు అసలు శంకరాచార్యుని ఫాలో అవడం లేదు అని అంటాడు. వాడికి ఏం చెప్తారు ఆ గురువు గారు? అదే శంకరాచార్యులు వారు ప్రారంభ గ్రంథాల్లో ఇవే చెయ్యమని చెప్పారు. అది నిధిధ్యాస కోసం చెప్పడం జరిగింది. అంటే క్షేత్రజ్ఞుడి కోసం చెప్పారు. బంధనము లేదు, మోక్షము లేదు. దానినే ఇక్కడ తెలియజేస్తున్నారు. క్షేత్రజ్ఞుడు సర్వసాక్షి, వాడికి దేనితోనూ సంబంధం లేదు. కానీ మనోత్తాదాత్మ్యత చేత అలా జరిగింది అని అనుకుంటాడు. ఎలాగైతే స్వప్నంలో పులి చేత భయపడిన వాడు నిజానికి పులి లేదు, ఏదీ లేదు, ఒక పులి ఉంది, ఆవిడ కూడా పడుకుని ఉంది, నిద్రపోతోంది కాబట్టి భయం లేదు. కానీ వీడికి దడబుడుతోంది. ఎందుకు? నిజంగా పులి వచ్చిందా? రాలేదు. నిజంగా ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. అయినా భయం ఎందుకు వేస్తోంది అంటే స్వప్నంలోని పులితోటి కాసేపు తాదాత్మ్యత చెందాడు, అలా భావించుకున్నాడు. తాదాత్మ్యత కూడా నిజమా? లేని దాంతో తాదాత్మ్యత ఏమిటి చెప్పండి? బుద్ధి ఆచ్ఛాదన వల్ల అలా అయింది. నిద్ర లేచాడు, ఆ భయం పోయింది. అలాగే బంధమోక్షాల వ్యవహారం కూడా అలాగే ఉంటుంది నాయనా అంటూ
గుణానురక్త వ్యసనాయ జంతో క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్ యథా ప్రదీప్తో ఘృతవర్తిమస్నం శిఖా సధూమా భజతి యస్యన్యదాస్మాం పతం తథా గుణకర్మానుబద్ధం వృత్తిర్న యశ్రేయ తేన్యత్ర తత్వం. అయితే మనస్సు ఎప్పుడు బంధనంలో ఉంది, ఎప్పుడు మోక్షంలో ఉంది అని ఎలా చెప్పాలి అంటే, గుణానురక్తం బంధనం. ఎవడి మనస్సు అయితే నాటకాన్నే నిజం అని అనుకుంటూ పై వ్యవహారంలో బాగా తగులుకుపోయిందో, అంటే కర్మాసక్తి అని అర్థం. కర్మల యందు ఆసక్తి, కర్మఫలముల యందు అనురక్తి గనక ఉంటే అదే బంధనం. లేదండి ఆ గురువుగారు తల మీద చెయ్యి పెట్టి మోక్షం వచ్చింది పో అని అన్నారు, ఆయనకే రాలేదు, నీకెలా వస్తుందయా? కాబట్టి అవన్నీ నమ్మకండి. ఇదే లిట్మస్ టెస్ట్. 2021లో గ్రహ సంచారం బాగోలేదుట, 2022 ఏప్రిల్ నుంచి బాగుంటుందిట అంటే అదే బంధనం. అలాగే నాకు 99 కోరికలు తీరాయి, ఒక్క కోరిక తీరలేదు, అదే ఆడి కారు ఒక్కటి మిగిలిపోయింది, అది తీరిపోతే నేను సంతోషంగా ఉంటాను. అలా ఎప్పుడైతే ఆనందాన్ని కర్మఫలంతో ముడిపెడతారో అది బంధనం. అలా ఎవరు చేసినా బంధనమే, నేను చేసినా బంధనమే, మీరు చేసినా బంధనమే. నేను చాలా సులభతరం చేసి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. సులభతరం చేయలేకపోతున్నానేమో అని కూడా ఒక పక్క అనిపిస్తోంది. ఒకవేళ చేయలేకపోతే ఇంతకన్నా సులభం చెయ్యడం కష్టం అని అర్థం. ఇంతకంటే విడమరిచి చెప్పడం అన్నది నేను ఎవరి దగ్గర చూడలేదు. సో బంధనం అంటే ఏమిటి? గుణానురక్తి. గుణానురక్తి అంటే ఏమిటి? కర్మయందు ఆసక్తి. కర్మయందు ఆసక్తి అంటే ఏమిటి? కర్మఫలంలో సుఖం ఉంది అనే భావన, అదే బంధనం. అయితే మరి మోక్షం అంటే ఏమిటి? క్షేమాయ నైర్గుణ్యమంతో మనస్యాత్. క్షేమము అంటే మోక్షమును క్షేమము అని కూడా అంటారు. క్షేమము అంటే ఏమిటి? మనస్సు నైర్గుణ్యం అవడమే. నైర్గుణ్యం అంటే ఏమిటి? గుణములతో తగులుకోకూడదు. అంటే ఏం చెయ్యాలి? ఆ గుణాలను వదిలేసి ఎక్కడికి పారిపోతాం? పారిపోలేం. మరి గుణాలను వదిలేయమంటున్నారు. గుణం అంటే కర్మ అని తీసుకుంటే, కర్మ తత్సంబంధమైనటువంటి ఫలములతో సుఖబుద్ధి ఉండకూడదు. నేను సుఖంగా ఉన్నాను అన్నంత మాత్రాన్న కర్మ చేయకుండా కూర్చోలేను కదా. కానీ కర్మఫలం మీద నా సుఖం ఆధారపడి లేదు. ఒకవేళ కర్మఫలం వల్ల సుఖం వస్తే అది బోనస్సే తప్ప శాలరీ కాదు. ఎక్స్ట్రాగా వస్తే రానివ్వండి, అది బోనస్, శాలరీ కాదు. అది ఇంకా ఆనందాన్ని ఇస్తే మంచిదే కదా. కానీ దానికోసం ఎదురు చూస్తూ కూర్చోవద్దు. ఆ బోనస్ ఎప్పుడు వస్తుంది అంటే, కానీ ఆ సంవత్సరం కంపెనీ నష్టాల్లో ఉంది, నో బోనస్ అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా గుణముల్లో కనుక తగులుకోకుండా వ్యవహారం చేస్తే అది వ్యవహారమే కాదు, అది ఉన్నా లేనట్లే, అదే మోక్షం అని చెప్తూ విషయం మనకి అర్థం అవడానికి ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు. యథా ప్రదీపో ఘృతవర్తిమస్నం శిఖా సధూమా భజతి యన్యదాస్వం. ఎప్పుడైతే మీరు దీపాన్ని వెలిగిస్తారో అప్పుడు దాంట్లో నూనె ఒత్తి సరిగా వేసి వెలిగించారో దేదీప్యమానమైన జ్యోతి వస్తుంది. ఆ వెలిగించడంలో కొంచెం అటు ఇటు అయితే, ఆ ఒత్తి సరిగా పెట్టకపోవడమో ఎక్కువగా పెట్టడమో ఇలాంటివి చేస్తే ఆ దీపం అంతా కూడా నల్లటి పొగ చేత నిండిపోతుంది. అదే ఒత్తి, అదే నూనె, అదే దీపం సరిగా వెలిగిస్తే ప్రకాశాన్ని ఇస్తుంది, లేకపోతే మసిబారిపోతుంది. జ్యోతి కూడా సరిగా ఉండదు, కాసేపు వెలిగి ఆరిపోతుంది, మసే మిగులుతుంది. ధూమము అంటే పొగ, మసి. అలా మనస్సు వ్యవహారాన్ని గనక సరిగా పెట్టకపోతే మసిని తెస్తుంది. దాని పేరే సంసారం. నల్లగా అంటుకుంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి? తోముకుంటూ కూర్చోవాలి. ఆ తోముకోవడం పేరేమిటి? పునరపి జననం, పునరపి మరణం. ఇంకో కొత్తది చిమ్నీ తెస్తాం అంటే అసలు దాంట్లోనే సమస్య ఉంది. దీనికి మాత్రం మసి అంటదా? ఎన్ని చిమ్నీలు మారిస్తే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి. కానీ ఎప్పుడైతే ఒత్తే నూనె సరిగా ఉంటాయో ఏ విధమైనటువంటి మాలిన్యం లేని జ్యోతి ప్రకాశిస్తుంది. అలా మనస్సు సరిగా ఉందా? జ్ఞానం. మనస్సు అటు ఇటు అయిందా? మసి. మసి ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం. అలా ఇరుక్కుంటావయ్యా. కాబట్టి జాగ్రత్తగా విషయాలను భావన చెయ్యి. అంతేగాని ఇది సత్యమే అనిపిస్తోంది, నాకు ఇలా అనిపిస్తున్నప్పుడు మీరు అలా ఎందుకు అంటున్నారు అని నన్ను ప్రశ్నిస్తే ఏం లాభం? నేను అవునన్నా కాదన్నా నష్టపోయేవాడివి నువ్వు. కాబట్టి నువ్వు వ్యవహార సత్తా అన్నదాన్ని మర్చిపో. వ్యవహార సత్యత్వాన్ని ఏదో స్వీకరించినట్లు స్వీకరించాలే తప్ప తత్వ జిజ్ఞాస కావాలి అంటే అది పెట్టుకోకూడదు. దానిని వదిలేయాల్సిందే అని
ద్రవ్యస్వభావాయ సకర్మకాలై ఏకాదశీమి మనసో వికారా సహస్రశః శతశః కోటిశశ్చ క్షేత్రజ్ఞతో నమిథో న సత్వస్యుః. క్షేత్రజ్ఞుడు ఏ విధంగానూ అంటుకోకపోయినా సరే వ్యవహార సత్యం అంటూ వ్యవహారంలోకి దూకుతావో 5 చేత నీ మనస్సులోని ప్రవృత్తులు లక్షలు కోట్లుగా పెరిగిపోతాయి. ఈ మనస్సులో బీజ రూపంలో అనేక వాసనలు ఉంటాయి. ఆ వాసనలన్నీ కోట్లాదిగా పరిణమిస్తాయి. ఇంతకీ 5 ఏమిటి అంటే ద్రవ్య, స్వభావ, ఆశయ, కర్మ, కాలములు. ఈ ద్రవ్య, స్వభావ, ఆశయ, కర్మ, కాలముల్లో గనక మనస్సు చిక్కుకుపోయిందా వాటి చేత వాసనలు, సంస్కారాలు వందలు వేలుగా పెరుగుతూనే ఉంటాయి. వాటి నుంచి బయటపడడం అన్నది కుదరదయా అంటూ ఇంతకీ ద్రవ్యము అంటే ఏమిటి, స్వభావం అంటే ఏమిటి అన్నప్పుడు ద్రవ్యము అంటే విషయము అని స్వీకరించాలి. ద్రవ్యము అంటే వస్తువు అనే అర్థం కూడా ఉన్నది, కానీ ఇక్కడ విషయము. ఆ తర్వాత స్వభావము అంటే పరిణామము చేసే శక్తి. ఆ తర్వాత ఆశయము అంటే సాధారణంగా అంతఃకరణ అని సంస్కృతంలో అర్థం. వేదాంతంలో కూడా అలాగే వాడతారు. అంతఃకరణ అంటే ఆశయం, కానీ ఇక్కడ జన్మార్జిత సంస్కారము. ఆ తర్వాత కర్మ అంటే మనం చేసే కర్మలు అని చెప్పుకోవచ్చు. అలాగే మనం చేసే పురాకృత అదృష్ట కర్మ ఒకటి ఉన్నది. అదృష్టం అంటే ఆ దృష్ట కర్మ ఫలం, కనిపించని కర్మ ఫలం. అలా పుణ్య పాప రూపాల్లో అదృష్ట ఫలం కావలసినంత ఉన్నది మనకి. అలాగే కాలము అని అన్నప్పుడు సమయము అని ఒక అర్థం ఉన్నది. రెండవది గుణసామ్యమును చెడగొట్టేది అని అర్థం కూడా ఉన్నది. గుణసామ్యము అంటే ఆర్గనైజేషన్ ని డిస్టర్బ్ చేసేది కూడా టైమే. 2 మిత్రులు ఉన్నారు, గొప్ప మిత్రులుగా ఉన్నారు. 6 నెలల తర్వాత వారి ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాన్ని ఎవరు చేశారు? కాలం. సామ్యాన్ని భంగపరుస్తుంది కాలం. అలా కాలానికి ఉన్న అనేక స్వరూపాల్లో ఇదొకటి. కాలం సామ్యాన్ని నశింపజేస్తుంది. అలా కాలము వల్ల నశిస్తుంది కాబట్టే దేహానికి శరీరం అని పేరు. శరీరం అని ఎందుకన్నారు అంటే శీర్యమానత్వాత్ శరీరః. సంస్కృతంలో ఏ పేరు పెట్టినా తమాషాకి పెట్టరండి, దాని వెనక బోలెడంత రహస్యం ఉంటుంది. అంతేగాని మాకు అలా అనిపించింది అందుకోసం పెట్టేశాం అని అనరు. శీర్యమానత్వాత్ శరీరం. కాలం దీనిపై ఉన్న సామ్యాన్ని చెడగొడుతుంది. తద్వారా ఈ పంచభూతాలతో ఏవైతే సామ్యం ఉన్నాదో అది డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. అనుక్షణం అది అవుతూనే ఉంటుంది. కానీ మనకి సంవత్సరానికో 2 సంవత్సరాలకో కనిపిస్తుంది. మార్పు నిరంతరం అవుతూనే ఉంటుంది. ఒక రోజు అది కంప్లీట్ అవుతుంది. అప్పుడేమవుతుంది? జయ హో. ఆ తర్వాత బయట పారేయడమే. ఆ విధంగా ఈ 5 చేత అంటే విషయ, పరిణామ, సంస్కార, కర్మఫల, గుణ వైషమ్యం వల్ల మనస్సులో ఉన్న అనేక సంస్కారాలు బయటకు వస్తాయి, బలపడతాయి. బలపడి ఊరుకుంటాయా? నాటకాన్ని ఇంకా రసవత్తరంగా చేస్తాయి. అలా నాటకాలు వందలు వేలుగా పెరిగిపోతాయి. నువ్వు ఏడుస్తూ కూర్చోవాల్సిందే అని క్షేత్రజ్ఞయేతా మనసో విభూతి జీవస్య మాయా రచితస్య నిత్యా అవిర్హితా క్వాపి తిరోహితాశ్చ శుద్ధో విచేష్టా హ్యవిశుద్ధ కర్తుః. ఈ క్షేత్రజ్ఞుడు ఇలాంటి వాటి చేత పరివేషుడై ఉంటాడు. వీడి మనస్సులో ఉత్పన్నమయ్యే విభూతి, విభూతి అంటే రాసుకునే విభూతి కాదండి. విభూతి అన్న పదానికి అనేక అర్థాల్లో ఉన్న ఒక అర్థం ఏమిటి అంటే చేష్ట, గొప్ప చేష్టలను విభూతి అని అంటారు. అలా ఈ మనస్సు యొక్క పనులు ఇంకా తీవ్రతరం అవుతాయి. ఈ క్షేత్రజ్ఞుడికి వీటితో సంబంధం లేదు, కానీ వాడి చుట్టూ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వెరసి ఒకనాడు ఇష్టం లేని సినిమా పాట అయినా సరే విని 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 ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు అని పాడినట్లు వాడు సంసారం అనే పాట పాడడం మొదలు పెడతాడు. ఏంటయ్యా నీకు ఆ పాట అంత బాగా నచ్చిందా అంటే అబేబే లేదండి అని అంటాడు. మరి ఎందుకు పాడుతున్నావు అంటే విని విని అలవాటైపోయిందండి, ఏం చేస్తాం. అలాగే చాలా మందికి నా వాట్సాప్ పోస్ట్ రాగానే స్మరవారం వారం అని నోటికి వచ్చేస్తుంది. ఎందుకు? విని విని అది వచ్చేసింది. చాలా మంది నాతో కూడా అన్నారు, భగవద్గీత రోజు పొద్దున్నే వినేవాళ్ళు లేవగానే పార్థాయ ప్రతిబోధితాం అని రోజు లేవడం అలవాటైపోయిందండి అని అన్నారు. అలా ఈ క్షేత్రజ్ఞుడికి నిజానికి ఏమీ అంటదు, కానీ విని విని ఆ సంసారం అనే పాట పాడడం మొదలు పెడతాడు.
ఇక ఆ పాట మొదలు పెట్టాడు అంటే అది అల్ట్రాటెక్ సిమెంట్ లాంటిది. మహాత్ములు వచ్చి ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా సరే ఆ ఆయుధాలు దెబ్బతినాల్సిందే గాని ఆ గోడ మటుక్కు ఏమీ అవదు. అందుకోసమే భజగోవిందం యొక్క అసలు పేరేమిటో తెలుసా మీకు? మోహముద్గరం. ముద్గరము అంటే ఏమిటి? సుత్తి, పెద్ద సుత్తి లాంటిది. మోహాన్ని సులభంగా నాశనం చేసేటువంటి పెద్ద సుత్తి మోహముద్గరం. అంత పెద్ద సుత్తి ఎందుకండి అంటే ఇది సామాన్యంగా కూలే గోడ కాదు నాయనా, అంత కఠినంగా దీంతో వ్యవహరించాలి. అప్పుడు కూడా ఏదో పెచ్చులు ఉడతాయేమో గాని గోడ కూలదు. ఆ స్థాయిలో సంసారం తయారవుతుంది. అయినా సరే క్షేత్రజ్ఞుడికి నష్టం లేదు. ఎన్ని పాటలు పాడినా వాడికి ఏమీ అవదు. వాడు కేవలం ద్రష్ట అని గ్రహించినప్పుడు ఇదంతా మిథ్య అవుతుంది. అలా కాకుండా నువ్వు పై విషయాలను పట్టుకుని కూర్చుంటే ఈ మనోవ్యాపారం నుంచి బయటపడ్డం కష్టం. ఇది ఎన్నో వేషాలు వేసుకుంటూ పురోగమిస్తూ ఉంటుంది. కేవలం 2 అవస్థల్లోనే తిరోగమిస్తుంది. సుషుప్తిలోనూ సమాధిలోనూ. ఈ 2 అవస్థల్లో మాత్రమే తిరోగమిస్తుంది. పోనీ తిరోగమించి అక్కడే ఉంటుందా అంటే మళ్లీ వస్తుంది. గాఢ నిద్రలో ఉన్నంత వరకు లోనికి వస్తుంది, తెరవగానే మళ్లీ బయటకు వస్తుంది. అలాగే మీరు కఠినాతి కఠినమైనటువంటి సాధన చేసి సమాధి అని అన్నా కూడా సమాధిలో కూడా తాత్కాలికంగా లయం అవుతుంది. కళ్ళు తెరుస్తూనే మళ్లీ ప్రకటితం అవుతుంది. కాబట్టి సమాధి పరిష్కారం కాదు అని తెలిసిపోయింది చూసారా. కానీ జనాలకి అదే పరిష్కారం అని అనుకుంటారు. మోక్షం అంటే అలా వచ్చేస్తుందా? సమాధిలో ఉండాలి. కానీ జనాలకి ఎవరు నేర్పారో తెలియదు గాని ప్రాక్టికల్ గా చెప్పేదాన్ని ఇంప్రాక్టికల్ అంటారు. ఇంప్రాక్టికల్ గా ఏది చెప్పినా చాలా బాగుంది అంటారు. నాకేమనిపిస్తుంది అంటే జనాలకు ఎలాగా చెయ్యాలని లేదు. అందుకోసం ఇది ఎలాగా జరగని పని కాబట్టి ఏదో ట్రై చేస్తున్నాను అంటే పోలే. మొన్న కొద్దిగా సమాధి వచ్చిందండి, 15 నిమిషాలు వచ్చింది. ఆ తర్వాత పోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రై చేస్తానండి. ఇలాంటివి విన్నప్పుడు నవ్వి ఊరుకోవడమే. అంతకన్నా ఏం చేస్తాం చెప్పండి. అంటే మీరు సమాధి వ్యర్థం అంటారా అంటే వ్యర్థమే. అంటే సమాధికి అసలు స్థానం లేదా అంటే ఉన్నది. ఎలాంటి స్థానం ఉంది? శ్రవణ మననాలకు యోగ్యతను కలిగిస్తుంది. ఒక చోట మనస్సు నిలబడడం మంచిదే. ఏకాగ్రత ఇత్యాదుల్ని పెంచుతుంది. అంతవరకు ఓకే. అందులో రోజుల తరబడి కూర్చుంటాను, ఏమీ తెలియని స్థితిలో ఉంటాను అంటే కోమాలో ఉన్నవాడు కూడా అలాగే ఉన్నాడు. తేడా ఏమిటి చెప్పండి? నువ్వు కూర్చున్నావు, వాడు పడుకున్నాడు, అంతే. అంతకంటే పెద్ద తేడా ఏముంది? సమాధిలో ఉన్న నీకైనా అప్పుడప్పుడు ఏదైనా తెలుస్తుందేమో కానీ అసలు వాడికి ఏమీ తెలియని స్థితి. ఆవిడెవరో 20 సంవత్సరాల నుంచి కోమాలో ఉందిట అంటే ఆవిడికి మోక్షం వచ్చేసిందా? శాస్త్రం ఎంత స్పష్టంగా చెప్తోందో చూడండి. మనోవృత్తి 2 అవస్థల్లో తిరిగి వస్తుంది, కానీ లాభం లేదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే సంస్కారాలు మీద పడ్డట్టుగా సమాధిలోంచి బయటకు వస్తూనే మళ్ళీ అవి మీద పడతాయి. మరి దానికి వ్యాక్సిన్, యాంటీడాట్ ఏం లేదా అంటే ఉంది. జ్ఞానమే వ్యాక్సిన్, యాంటీడాట్. అజ్ఞానం వల్ల ఏదైతే వస్తుందో అది జ్ఞానం ద్వారానే పోవాలి తప్ప మరి దేని వల్ల కాదు. దేనికి ఏది ఆపోజిట్టో తెలిసి ఉండాలి. చీకటిని నివారించాలి అంటే ఒక్క వెలుగు తప్ప ఇంకొకటి పని చేయదు. మీ దగ్గర ఉన్న సమస్త సంపదల్ని తెచ్చిపోయండి, ఏం లాభం లేదు. స్వామి నా దగ్గర 7 వారాల మిలమిలలాడే నగలున్నాయి, అవన్నీ తెస్తాను, దానితో చీకటి పోతుందా అంటే ఇలాగే ఒకటి చేశాడు. వాడు అనేక దేశాలు తిరిగి అనేక దేశాల్లో అతి గొప్పవైనటువంటి నగలన్నింటినీ సేకరించాడు. అలా సేకరించి తన మిత్రులందరినీ పిలిచి ఒక విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాడు. తను తెచ్చిన నగలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలో పోసి మధ్యలో పెట్టాడు. ఇది పలానా దేశం నుంచి తెచ్చాను, ఇది పలానా దేశం నుంచి సేకరించాను, ఇంకోటి ఇంకో దేశం నుంచి సేకరించాను, ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్తూ ఉండగా ఏమైందో తెలియదు గాని ఒక క్షణకాలం పాటు పవర్ పోయింది. లైట్లన్నీ ఆరిపోయాయి. తీరా తిరిగి లైట్ వచ్చేసరికి ఆ ప్లేట్ ఒకటే ఉంది గాని అందులో నగలు లేవు. ఆ నగలు ఏమైనా చీకటిని పోగొట్టాయా? చీకట్లో అవే పోయాయి. అయితే అతనన్నాడు, ఇంత గొప్ప వాటిని చూసినప్పుడు లోభం కలగడం చాలా సహజమే, దాన్ని నేను తప్పుగా లెక్కించట్లేదు. మళ్ళీ ఒకసారి లైట్లు ఆర్పుతాము, అది ఎవరు తీశారో వాళ్ళు అక్కడ పెట్టేయండి అని అన్నాడు. అని 1 నిమిషం పాటు లైట్లు ఆర్పాడు. ఆ లైట్లు మళ్ళీ వెలిగించేసరికి ఈసారి పళ్ళెం కూడా కొట్టేశారు.
దీని ఉద్దేశం ఏమిటి అంటే మీరు ఎంత బంగారం తెచ్చిపెట్టినా చీకటిని తొలగించలేదు, చీకట్లో అవే పోయాయి. మరి చీకటి దేనితో పోతుంది అంటే ఒక్క ప్రకాశం చేత మాత్రమే పోతుంది. ఎందుకంటే వాటి మధ్య విరోధం ఉన్నది. అలా అజ్ఞానజనితమైనది ఏదైనా సరే ఒక్క జ్ఞానం చేత మాత్రమే పోతుంది. జ్ఞానం తప్ప మీరు ఏది చేసినా అది అలాగే ఉంటుంది. పై నాటకం నడుస్తూ ఉంటుంది. కాబట్టి సమాధి ఇవన్నీ పెద్దగా పనికొచ్చేవేం కావు. వాటి వెనకాల పడాల్సిన అవసరం లేదు. అలాగని దాన్ని నిందించాల్సిన పని లేదు. మీకు ఇష్టం ఉంటే సాధన చేయండి. కానీ మీకొక చిన్న హెచ్చరిక, సమాధి అన్నది మోక్షం కాదు. అది మాత్రం తెలుసుకుని సాధన చేయండి. నయావదేతాం తన్మృన్నరేంద్ర విధూయ మాయాం వయునోదయేన విముక్త సంగోజిత షట్సపత్నో వేదాత్మతత్వం భ్రమతీహ తావత్. కాబట్టి ఓ రహుగణ, నువ్వు అడిగావు కాబట్టి నేనేదో బోధిస్తున్నాను. నీ ఈ ప్రయాణం సాగాలి అంటే నువ్వు కపిలుడి దగ్గరికి వెళ్లి కూర్చుంటే అవదు. అలాగే మహాత్ముల దగ్గరికి ఊరికే వెళితే అయ్యేది కాదు. నీ వైపు నుంచి కూడా కొంత ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటిదాకా అయితే దేహాన్ని ధరించిన వాడు, సంసారంలో చిక్కుకున్నవాడు 6 శత్రువుల్ని జయించడో, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు, ఈ కథ నడిపేది వాళ్లే కదా. మనస్సు అంటే గాడ్ ఫాదర్. అది ఎప్పుడు కూడా లోపలే ఉంటుంది, బయటకు కనిపించదు. దాని ఏజెంట్స్ బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటారు. జ్ఞానేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, మనస్సు 6 మంది. వీటిని నిగ్రహించి ఎప్పటిదాకా మాయ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవో అప్పటిదాకా సంసార భ్రమణం తప్పదు. దేవాది దేవతలు ఎదురుగా నిలుచున్నా ఇది తప్పేది కాదు. ఇదే భాగవతంలో మీరంతా ఒక విషయాన్ని గమనించాలి. నారాయణుడు ధ్రువుడికి కనిపించాడు, శివుడు అనేక మంది దేవతలుగా కనిపించినా వాళ్ల సాధన మానేయమని చెప్పలేదు. మేం కనిపించాం కాబట్టి నీకు మోక్షం వచ్చేసింది పో అని అనలేదు. వారు తపస్సుకు ప్రేరేపించారు, మహాత్ముల సేవకై ప్రేరేపించారు. ఆ తర్వాత మొన్న చూసాం, ఆయన ఎవరో స్వర్గం మీద దాడి చేయబోయాడు. ఎవరు? పృథు మహారాజు. అప్పుడు ఆయనకు ఏం చెప్పారు? నారాయణుడు కనిపించి చెప్పింది ఏమిటి చెప్పండి? మీరు నేను నారాయణుడు కనిపిస్తే చాలు పని అయిపోయింది అని అనుకుంటాం. కానీ ఆయన కనిపించి మరీ చెప్పాడు, ఇవన్నీ వద్దురా బాబు, ఏదైనా సత్సంగం చేసుకో, దానితో బయటపడు అని అన్నాడా లేదా? అంటే అర్థం ఏమిటి? బయట ఈ ఈశ్వరుడు ఏదో రూపంలో చూడడం, ఉపాసన చేయడం వల్ల ఉపయోగం లేదు అని భాగవతం చెప్పకనే చెప్తోంది. ఒకవేళ తపస్సు చేసి దేవుణ్ణి చూడడమే మోక్షం అయితే వీళ్ళందరూ చూశారు. కానీ అందరికీ దేవుడు ఒకే మాట చెప్పాడు. ఏమని? నువ్వు వెళ్లి మహాత్ముల సేవ చెయ్యి, జ్ఞానాన్ని పొంది తరించు, అంత్యమున నా సన్నిధికి వస్తావు అని అన్నాడే తప్ప నీకోసం రూల్స్ మారుస్తున్నాను, నా వేలు పట్టుకో లాక్కెళ్తాను అని అనలేదు. అంటే అర్థం సరియైన పథంలో ప్రయాణిస్తే తప్ప ఏవీ అవదు. దానికి నేనేం చెయ్యాలి? ఇంద్రియాలని నిగ్రహించు, వాటి చర్యల్ని గమనించు. రెండవది, మహాత్ముల దగ్గరకు వెళ్ళు, ఆత్మతత్వ పరిశీలన చెయ్యి. అలా చేయనంత వరకు నువ్వు ఎన్ని సాధనలు చేసినా సంసార భ్రమణంలో తిరుగుతూనే ఉంటావు అని భ్రాతృవ్యమేనం తదదభ్రవీర్యం ఉపేక్షయాద్యే దితమప్రమత్తః గురోర్హరేశ్చరణోపాసనాస్త్రో జహివ్యలీకం స్వయమాత్మమోఘశః. అలాగే ఈ 6 శత్రువుల్ని జయించడం ఎవరి వల్ల కాదు. వీరు సామాన్యమైన అస్త్రశస్త్రాలకు లొంగరు. నువ్వు గొప్ప అస్త్రమని ప్రయోగించినా సరే వాళ్ళు దాన్ని తునాతనుకలు చేస్తారు. వీరి దగ్గర అలాంటి శక్తి ఉంది. అదభ్రవీర్యం, అదభ్రవీర్యము అంటే బయటపడ శక్యము కానటువంటి శక్తి వారి దగ్గర ఉంది. మరి ఎలా ముందుకు సాగాలి అంటే దానికి జవాబు చెప్తున్నారు చూడండి. వాటికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అని అడుగుతున్నారు. ఆ 6 ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే నువ్వు ఎంత ఉపేక్షించావో అంత శక్తి వాటికి పెరిగింది. వాస్తవానికి దానికి ఇంకో శక్తి లేదు. మనస్సు ఆ 5 శక్తి లేనే లేదు. అయితే వాటి యొక్క శక్తి ఏమిటి అంటే నువ్వు నోరు మూసుకుని కూర్చోవడమే వాటి శక్తి. పురుషార్థం కొరకు నువ్వు ప్రయత్నం చెయ్యకపోవడమే వాటికి శక్తి. వాటికి శక్తిని నువ్వే సప్లై చేస్తున్నావు. యువర్ వీక్నెస్ ఈజ్ దేర్ పవర్. నీ బలహీనతే దాని
దాని బలమై కూర్చున్నది. కాబట్టి కళ్ళు తెరునైనా అపరమత్తుడివవు, ఇప్పటిదాకా ప్రమాదంలో ఉన్నావు. ప్రమాదం అంటే సోమరితనం. ఈ సోమరితనం ఆ 6 శత్రువులకి శక్తినిస్తోంది. ఇప్పుడు కళ్ళు తెరువు. తెరిచి ఏం చెయ్యాలి? ఒక దివ్యమైనటువంటి అస్త్రాన్ని సంపాదించు. మామూలు అస్త్రం పనిచేయదు. ఏమిటా అస్త్రం అంటే గురుహరిచరణ ఉపాసనాస్త్రం. ఈ ఒక్క అస్త్రమే పనిచేస్తుంది. గురుర్ హరిశ్చరణోపాసనాస్త్రో. సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయించాలి. సద్గురువు అంటే తెలుసు కదా, గురు పరంపరలో ఉన్నవాడు, అంతేకాని పేరు పెట్టుకున్నవాడు కాదు. సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయించాలి. ఆశ్రయించడమే కాదు, ఉపాసన కూడా చేయాలి. అలాగే హరిచరణాలను ఆశ్రయించాలి, ఉపాసన చేయాలి. ఈ ఇద్దరి కలయిక వల్ల ఆ అస్త్రం పుడుతుంది. కేవలం గురువు అన్నా కూడా పుట్టదు, కేవలం హరి అన్నా పుట్టదు. హరి గురు సంయోగం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఆ అస్త్రం పుడుతుంది. దాన్ని పట్టుకుని ముందుకు వెళితే ఈ శత్రువు ఎంత బలీయమైనది అయినా, ఆత్మమోఘషం ఎంత ఆత్మను సమ్మోహనం చేసేది అయినా సరే ఈ అస్త్రం ముందు నిలబడలేదు. ఈ నాటకాన్ని ఉపసంహరించుకుంటుంది. ఇక్కడ 2 మాటలు చెప్పారు చూడండి. కేవలం గురువు అయినా సరిపోదు, కేవలం దైవం అన్నా సరిపోదు. చాలా మంది గురువును పట్టుకుని ఆ గురువునే దేవుణ్ణి చేసి కూర్చోబెట్టేస్తారు. గురువు ఉన్నది దైవాన్ని చూపించడానికి. గురువే దేవుడై కూర్చుంటే ఎలాగండి? కాదండి. గురు బ్రహ్మ గురు విష్ణు అని అన్నారు కదా. అయ్యా, కొంచెం ఉత్సాహాన్ని ప్రేరేపించేందుకు 100 మాటలు అంటారు. వాటిని నిజంగా తీసుకోకూడదు. ఓహో అలాగా అండి, ఇప్పుడు విషయం అర్థమైంది. గురువును కూడా ఏదో సామాన్యుడిగానే చూస్తాను. నో 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 నో, గురువుని ఈశ్వరుడుగానే భావన చేయాలి. మొన్నటి రోజున పురంజనోపాఖ్యానంలో అవిజ్ఞాతుడు అనే ఈశ్వరుడు ఏం చెప్పాడు? ఆ మలయధ్వజుడు ఎవరో కాదయ్యా, నేనే. అలా ఆచార్యుడిని నేనే అని అన్నాడు కదా. ఆచార్యుడు బిగినింగ్ అవ్వాలి, ఈశ్వరుడు ఎండ్ అవ్వాలి. ఎండ్ అంటే లక్ష్యం అవ్వాలి. కానీ ఆచార్యుడి దగ్గరే ఉండిపోయి దుకాణం అక్కడే క్లోజ్ చేయకూడదు. నిజమైన ఆచార్యుడు కూడా అలా అండు. మీరు అన్నీ మానేసి నన్ను పూజించండి అని చెప్పడు. మీరు పూజించాల్సింది ఈశ్వరుణ్ణి, అనుసరించాల్సింది ఆచార్యుణ్ణి. దీనికి రివర్స్ లో చేసే బ్యాచ్ ఒకటి ఉన్నది. ఈశ్వరుణ్ణే పూజిస్తాం, ఈశ్వరుణ్ణే అనుసరిస్తాం. అరే, ఈశ్వరుణ్ణి ఎలా అనుసరిస్తావయ్యా? ఆయన ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడా అంటే ఇస్తాడు. ప్రతిరోజు నిద్రలో వచ్చి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అయిపోయి కుండలిని మేల్కొన్నట్లే. నిద్రలో వచ్చి చెప్పడం ఏమిట్రా నీ మొహం? నిద్రలో వచ్చి చెప్పేది ఎలా నమ్ముతున్నావు? కానీ వాడు దాన్ని నిద్ర అని అండు. అది నిద్ర కాదు, మెలకువ కాదు. ఇక్కడ దాకా వచ్చింది అంటే గయా కాంసే. నిద్రలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా? ఇది జరిగే పని కాదు. ఈశ్వరుడు ఎక్కడా కూడా నేను జనాల నిద్రలోకి వెళ్లి వచ్చి చెప్తాను అని చెప్పలేదు. ఈశ్వరుడు నేను వేదం రూపంలో ఉపదేశం చేస్తాను అని చెప్పాడే తప్ప నేను కళ్ళలోకి వస్తాను, సుషుప్తిలోకి వస్తాను, బాత్రూంలోకి వెళతాను అని ఎక్కడా చెప్పలేదు. అలా అని ఏ శాస్త్రంలోనూ లేదు. నిద్రలోకి రావడం అన్నది మీరు చేసుకున్నటువంటి కషాయం. దానికి వైద్యులు కూడా ఎవరో కాదు, మీరే. కాబట్టి ఇవన్నీ కూడా పక్కకు పెట్టండి. ఇది జరగదు. అయినా సరే సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి మీకు బోధించినా మీరు దాన్ని ప్రమాణంగా స్వీకరించలేరు. మీకు దాని విషయంలో డౌట్ వస్తుంది. మళ్ళీ ఆ డౌట్ తీర్చుకోవడానికి ఆచార్యుడే కావాలి కదా. అందువల్ల ఇదంతా కూడా టైం పాస్ వ్యవహారం. ఈశ్వరుడు ఎప్పుడూ అలా చెప్పలేదు, దానికి శాస్త్రం అంగీకరించదు. కాబట్టి ఇలా మాట్లాడడం అన్నది మూర్ఖత్వం. అంటే ఈశ్వరుణ్ణి అనుసరించకూడదు, ఆయన్ని అనుసరించలేవు కూడా. ఆయన అవిజ్ఞాత కర్ముడు, ఆయన కర్మ ఏమిటో తెలియదు. మరి ఎవరిని అనుసరించాలి అంటే ఆచార్యుణ్ణి అనుసరించాలి. ఎవరిని అర్చించాలి? ఈశ్వరుణ్ణి అర్చించాలి. చూసారా, అనుసరించాల్సింది వేద సిద్ధాంతం, పూజించాల్సింది ఈశ్వరుణ్ణి. అలా కాకుండా ఇందులో కన్ఫ్యూజ్ అయ్యారు అంటే మీ పూజ నిష్ఫలం అవ్వడం ఖాయం. నిష్ఫలం అంటే ఏమీ ఉండదు అని కాదు. స్వర్గాదులు వస్తే వస్తాయి. వేదాంతం ప్రకారం స్వర్గాదులు కూడా నిష్ఫలమే. అదేం పెద్ద విషయం కాదు. అలా నువ్వు జాగ్రత్తగా గురు హరి చరణ ఉపాసనమును నువ్వు స్వీకరించాలి. తత్కారణంగా నీకు ఒక అస్త్రం వస్తుంది. ఆ అస్త్రం చేత నువ్వు దాన్ని జయించదవుగాక. ఆత్మను కప్పు వేసే మాయ అన్నదాన్ని జయిస్తావు అని చెప్పాడు. ఆ తర్వాత ఈ రహుగణుడు ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అయ్యా, బాగానే చెప్పారు కానీ స్టిల్ ఇంకా కొన్ని నాకు సందేహాలున్నాయి అని ప్రశ్నిస్తాడు. దానికి కూడా భరతుల వారు
వారు ఉపదేశం చేస్తారు. దాన్ని మనం రేపు దర్శించే ప్రయత్నం చేద్దాం. నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.